మేమే అంటూ దొంగలను పట్టించిన మేకలు, అపహరణకు గురైన మూగా జీవాలు, జియాగూడ మార్కెట్లో తమ యజమానిని చూసి అరుపులు, మేమే అని అరిచే మేకలే కదా అని చులకనగా చూసి వాటిని అపహరించిన దొంగలాటను ఆ మేకలే కట్టించాయి. అపహరణకు గురైనా మూడు రోజుల తర్వాత ఓ మార్కెట్లో తమ యజమానిని గుర్తించి పరుగులు పెట్టిన మేకలు దొంగలను పట్టించాయి. ఈ ఘటన హైదరాబాదు పాత బస్తీలోని జియాగూడ మార్కెట్లో జరిగింది. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పెద్దియల్కి చెల్లలో వెంకటయ్యరు చెందిన 30 మేకలను ఈ నెల 9న గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. వెంకటయ్య అతని కుటుంబ సభ్యులు ఆ రోజు నుంచి వాటి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో వెంకటయ్య కుమారుడు ప్రవీణ్ సెప్టెంబరు 11న జియాగూడ మేకల మార్కెట్కు వచ్చాడు. అక్కడ ఓ కంటైనర్ వద్ద ఉన్న కొన్ని మేకలు ప్రవీణ్ను చూసి అరవడం మొదలెట్టాయి. దీంతో ప్రవీణ్ తన కోడు భాషలో ఆ మేకలను పిలిచాడు. అంతే, ఆ మేకలన్నీ ఒక్కసారిగా ప్రవీణ్ దగ్గరికి పరుగులు తీశాయి. దీంతో ఆ మంద వద్ద ఉన్న వ్యక్తులను ప్రవీణ్ ప్రశ్నించగా తాము మేకలను 30 లక్షలకు కొన్నామని, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ ప్రవీణ్ను వారు భయపెట్టేందుకు యత్నించారు. ప్రవీణ్ ద్వారా విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న వెంకటయ్య తదితరులు కుల్సంపూరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు
ఆ మేకలతో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాన్ని అంగీకరించారు. గొల్లోళ్ళందరూ కలిసి పాటికి ఓటేసి అధికారం ఇస్తే మేకల దొంగలందరికీ ఉరి శిక్ష వేస్తాను. మేము పెంచి పోషించి మేపిన మేకలు మమ్మల్ని గుర్తుపట్టినై కదా, దొంగలు దొరికారు కదా, బీ కేర్ఫుల్ దొంగల్లారా. పాటికే మీ ఓటు, మచ్చర్ల వెంకటరెడ్డికి మీ ఓటు.